హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను సీమ వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా సీమ వంకాయని బాగా పీల్ చేసుకోవాలండి మంచిగా. దీనికి ఎక్కువ పొట్టేమి ఉండదు, లేతగా ఉంటుంది కాయ, చాలా బాగుంటుంది. సొరకాయల అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. లైట్గానే పీల్ ఉంటుంది, అది లైట్గా అలాగ చాప్ చేసుకోండి, అది పైన పీల్ చేసుకోండి. పీల్ చేసుకుని నీట్గా కడిగేసుకొని అప్పుడు చాప్ చేసుకోండి. మంచిగా సన్నగా కట్ చేసుకోండి, ఇలా లావుగా కట్ చేసుకోండి, పర్వాలేదు, తొందరగానే మగ్గిపోద్ది. మనం మూత పెట్టి కొంచెం మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోద్ది. ఇది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోద్దండి ఈ పీస్ అనేది, అంతే. దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయను, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, మీ దగ్గర మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పల్లీలు, వెల్లుల్లి, అల్లం, అంతేనండి. జీలకర్ర, ధనియాలు. పోపు ఐటమ్స్ మీకు ఆల్రెడీ తెలిసిందేగా, ఎండుమిరపకాయను, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని లాస్ట్లో పోపు పెట్టేసుకుంటున్నాను. తర్వాత చూడండి, నీట్గా కడిగేసుకున్న తర్వాత పీల్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నీట్గా కడిగేసుకొని పీసెస్లా కట్ చేసుకోండి. నీట్గా కడుక్కోండి, ఎందుకంటే మనం పీల్ తీసినప్పుడు ఆ పైన కొంచెం జిగురులాగా అనిపిస్తుంది. మంచిగా కడుక్కోండి వాటర్తో, మంచి వాటర్తో కడిగేసుకొని అది కట్ చేసిన తర్వాత లోపల ఒక సీడ్ ఉంటుందండి, ఆ సీడ్ని కూడా తీసేయండి. ఆ సీడ్ని తీసేసి నీట్గా కట్ చేసుకోండి. కరెక్ట్గా తీస్తే అలా వచ్చేస్తుందండి, నేను కరెక్ట్గా తీయలేదు, అందుకే నాకు అంత టైం పట్టింది తీయడానికి. అది మంచిగా రౌండ్గా అలా నీట్గా కొంచెం లోపలికి పెడితే తొందరగా వచ్చేస్తుంది. చూసుకొని చేసుకోండి. తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో విటమిన్స్ చాలా ఉంటాయంట, బి సిక్స్ విటమిన్ ఉంటుందంట ఇందులో. ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి మంచిగా, వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది దీనిలో. చాలా బాగుంటుంది పచ్చడి, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా అన్నిటికీ బాగుంటుంది. ఇది కొంచెం స్వీట్ వస్తుంది కదండి కాయ, సొరకాయలాగే స్వీట్ వచ్చి కొంచెం పులుపు, పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, పులుపు, కారం, స్వీట్ అన్నీ యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. నీ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలా నేను చేసినట్టు చేస్తే చాలా బాగా వస్తుంది. తర్వాత ఇది చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను నేను. చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఇంకేం లేదండి, మనం ఇవి ఫ్రై చేసుకోవడమే. నేను మన ముందు ఐటమ్స్ అన్ని చూపించలేదండి, అలాగా చేస్తూ మీకు అలా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. అలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇది చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చండి, చాలా మంచిది హెల్త్కి. అంటే నేను నైట్ డిన్నర్లోకి చేశానండి, దోశల్లోకి. ఇది రోజు పల్లి పచ్చడి ఏం తింటామని నేను దీంతో చేశానండి పచ్చడి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను కదా పీసెస్ లాగా, ఈ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకున్న తర్వాత ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. 2 గరిటెలు ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ పోపులో కూడా పడుతుందండి ఆయిల్. ఇప్పుడు 2 గరిటెలు వేసుకోండి, సరిపోద్ది. ఇవి వేసుకున్న తర్వాత పీనట్స్ ఉంటాయి కదండి, పల్లీలు ఒక 2 స్పూన్స్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే పీనట్స్ వేసుకుంటే దాని టేస్ట్ తెలుస్తుంది మనకి, అది సీమ వంకాయ టేస్ట్ తెలీదు. ఇవి ఒక 2 స్పూన్లు వేసుకోండి, సరిపోద్ది. మంచిగా ఫ్రై చేసుకోండి, క్రిస్పీగా ఉండాలండి పీనట్స్ అనేది. అలా అలా ఫ్రై చేసుకోండి, అప్పుడు మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడిలోకి. ఈ పీనట్స్ బదులు నువ్వులైనా యాడ్ చేసుకోండి, నువ్వులు ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్, ఆ ఫ్లేవరు. ఎందుకంటే మామూలు మనం చేసుకుంటాం కదా పల్లెటూరులో నువ్వులు పచ్చడి అని, అప్పుడు చేసేవాళ్ళం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కదా మీకు కూడా. అప్పుడు ఈ పచ్చడిలో కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు చాలా హెల్త్కి మంచిది కదా, డైజెషన్ పరంగా అయినా, ఇంకా విటమిన్స్ అంటున్నాను, ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కదండి. నువ్వులు వేసుకొని చేసుకోండి. అది నువ్వులు లేవు, అందుకే నేను దానికి బదులు పీనట్స్ యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలైనా ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ మాత్రం యాడ్ చేసుకోను. నువ్వులు ఒక 3-4 స్పూన్స్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది ఆ ఫ్లేవరు. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను జార్లోకి తీసుకున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడు వేయనండి, కొంచెం చల్లంటే వేస్తాను. ఇంకా వేరే బౌల్ ఎందుకు చేయడమని నేను అందులో వేసేసాను. చూడండి, ఇది మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను సైడ్కి తీసుకొని ఇక దానిలోనే ఇక పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. దాని పచ్చిశనగపప్పు ఉంది, మినపగుళ్ళు లేవండి. ఒక పచ్చిశనగపప్పే యాడ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, ఇప్పుడు పచ్చిశనగపప్పు ఎక్కువ కాదండి, ఒక 2 స్పూన్లు వేసాను అంతే.
ఎక్కువ వేసుకోలేదు. అది మధ్య మధ్యన పచ్చడిలో తగులుతుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. బాగా ఫ్రై చేసుకోండి. పంటికి తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోలేదు. ఒక 3 తీసుకున్నాను అంతే. మీరు కొంచెం ఎక్కువ స్పైస్ కావాలంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే చింతపండు యాడ్ చేస్తాం కదా, కొంచెం స్పైస్గా పులుపుగా చాలా బాగుంటుంది. కారం కారంగా పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. కొంచెం పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకేం లేదండి, మనం కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ వేగవసరం లేదండి. పచ్చిమిరపకాయ అనేది మనం ఆల్రెడీ ఆ సేమ్ వంకాయ వేస్తాం కదండి, అది వేసిన తర్వాత కొంచెం వేగుతుంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు నేను అది కట్ చేసుకున్న పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకున్న మంచిగా ఫ్రై అవ్వాలండి. మూత పెట్టి ఫ్రై చేసుకోండి, తొందరగా మగ్గిపోద్ది. అయితే వాటర్ ఎక్కువ ఉంటుందండి అందులో. చూడడానికి సొరకాయలాగే ఉంది కదండి, కానీ టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెన్స్ వస్తుంది. చాలా బాగుంది పచ్చడి. మా హస్బెండ్ తిన్నారు కదండి, టేస్ట్ చాలా కొత్తగా ఉంది అన్నారు. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే వెజిటబులే కదండి, హెల్త్కి కూడా మంచిది. మనం పచ్చళ్ళు అంటే మరీ ఓవర్ స్పైసెస్ ఏమి వేసుకోం కదా. ఇలాంటి పచ్చళ్ళు చేసుకుని వెజిటబుల్స్ చేసుకుంటే మంచిదేనండి పచ్చళ్ళు అనేవి. మనము రోటి పచ్చళ్ళే కదా ఇవి. ఇంకా కావాలంటే వేగిన ముక్కలు సైడ్కి తీసుకొని మీరు పచ్చడి మిక్సీ వేసుకుంటారు కదా, మీకు పంటికి ముక్కల్లా తగలాలంటే కొంచెం ఆ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను నేను. అంతేనండి, ఇంక కారం మేము యాడ్ చేయాల్సిన లేదు. పచ్చిమిరపకాయ యాడ్ చేసాం, అలా పోపు వేసుకున్నప్పుడు కూడా ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకుంటాం కదా, సరిపోద్ది. ఇంకా కారం ఏం అవసరం లేదు. కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటే అది వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో కూడా వేస్తాను నేను, మళ్ళీ మిక్సీ పట్టుకునే ముందు కూడా జీలకర్ర వేస్తానండి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది మంచిగా ఫ్రై చేసుకోండి, మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోండి. చూడండి, అల్లం వెల్లుల్లి కొంచెం దంచేసి వేసుకోనండి, ఎందుకంటే మిక్సీ నాది కొంచెం బ్లేడ్లో మంచిగా అవ్వట్లేదండి, అందుకు నేను కొంచెం మెత్తగా దంచేసి వేసుకున్నాను కొంచెం. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత కొంచెం చింతపండు, అంతే. ఇవన్నీ కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి మంచిగా. కానీ ఆ వేగుతున్న స్మెల్ మాత్రం చాలా బాగుందండి. నాకు చేసినప్పుడు మంచి ఫ్లేవర్ వచ్చింది, ఎందుకంటే అల్లం వెల్లుల్లి అని వేసాం కదా, ఆ ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంది. మనకు వేగుతున్నప్పుడు తెలిసిపోద్దండి టేస్ట్ బాగుంటుందని. ఇంక టమాటా ఉంటే టమాటా వేసుకోండి, నేను టమాటా వేయలేదు. టమాటా వేసుకున్నా బాగుంటుంది. చూడండి, కొంచెం మగ్గింది కదా, మరి కొంచెం మగ్గితే సరిపోద్ది. చింతపండు నానబెట్టైనా మిక్సీ వేసుకునే ముందే వేసుకోండి, పర్వాలేదు. చూడండి, ముక్క తుంచేసి కూడా చూపిస్తాను, మెత్తగా సాఫ్ట్ అయ్యింది. మరి కొంచెం అయితే సరిపోద్ది. చూడండి ఎంత సాఫ్ట్ అయ్యింది కదా, మరి కొంచెం అయితే సరిపోద్ది, పచ్చివాసన పోతే సరిపోద్దండి. మూత పెట్టే ఫ్రై చేసుకోండి, తొందరగా అయిపోద్ది. ఇంకేం లేదండి, ఇది వేగిన తర్వాత కొంచెం చల్లారాలి. వేడి మీద వేసుకోవద్దండి మిక్సీ అనేది, కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు వేసుకోండి. అదిగోండి, కొంచెం మళ్ళీ మూత పెట్టాను. మూత పెట్టి కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మరొక 5 minutes అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. అడుగంటుతుంది కదా, ఇక వేగిపోయినట్టే మంచిగా, ఎందుకంటే వాటర్ అంతా మంచిగా ఇంకిపోయింది. కానీ మరీ సొరకాయ అంత వాటర్ అయితే ఉండదండి, వాటర్ ఉంటుంది కానీ మరీ సొరకాయ బీరకాయ అంత వాటర్ ఉండదు. అంతేనండి. ఇది కొంచెం చల్లార్చిన తర్వాత నేను పీనట్స్ కూడా మిక్సీ పట్టుకున్నాను చూడండి, అది ఇప్పుడు అదే జార్లో వేసేస్తాను చల్లగా అయిన తర్వాత. అంతేనండి. ఇప్పుడు వేసుకునే ముందు మీకు వెల్లుల్లి ఫ్లేవర్ అప్పుడు వేయకుండా మీకు పచ్చి ఫ్లేవర్ కావాలంటే ఇప్పుడే వేసుకోండి, జీలకర్ర వెల్లుల్లి బాగుంటుంది అలా కూడా. మా అత్తగారు ఉన్నప్పుడు అలాగే చేసేవాళ్ళండి పచ్చళ్ళు ఏవి, ఇలా మిక్సీ వేసే ముందే జీలకర్రను వెల్లుల్లి వేసేవాళ్ళు, అల్లం కాదు వెల్లుల్లి వేసేవాళ్ళు. చూడండి, కానీ కచ్చపచ్చగా ఉంచుకోండి పచ్చడి, అప్పుడే బాగుంటుంది. మరి పేస్ట్లా చేసేయొద్దు, ముక్కలు తగిలితేనే చాలా బాగుంటుంది.
చూడండి తర్వాత వేరే బౌల్లోకి తీసుకోండి. ఇది నేను తీసుకున్న ఇంకేం లేదండి, ఇక తిరగమాత వేసుకోవడమే, పోపు పెట్టేసుకోవడమని. ఈ పోపు కోసమని నేను ఒక గరిటె ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకోండి పోపు. ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అంతేనండి పోపు ఐటమ్స్ వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడి. అంతేనండి. ఇంకా మీరేం చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి. చిన్న ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తానండి, ఎందుకంటే ఎండుమిరపకాయ కొంచెం మాడిపోద్ది అనేసి కొంచెం అలా తిప్పేసుకుంటే వేగిపోద్ది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక పచ్చడిలో కలిపేసుకోండి ఇది. అంతేనండి. చూడండి ఎంత బాగుంది కదా. నేను చేసే ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. చాలా బాగుంది కదా. ఎండుమిరపకాయ మాత్రం చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకుంటే, క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుంది కదా. కొంచెం ఆయిల్ ఉందండి, ఆయిల్ ఉంటే కొంచెం మనం నిల్వ ఉంచుకోవాలని నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుందండి పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.